పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచి వరుసగా 4వ ఓటమి మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఓటమితో రాజస్థాన్ జట్టుకి ప్రస్తుతం ఎటువంటి నష్టం జరగలేదు. కానీ లీగ్ దశ ముగిసిపోవడానికి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి రాజస్థాన్ టాప్ 2లోనే కొనసాగుతుందా అంటే చెప్పలేం. అందరికంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రస్తుతం కోల్కతా జట్టు టాప్ 1లో కొనసాగుతోంది. ఇప్పుడు వచ్చిన చిక్కంతా 2, 3, 4 స్థానాల కోసమే. ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది. అయితే రాజస్థాన్ వరుసగా ఓడిపోవడంతో అది కాస్త హైదరాబాద్, చెన్నైకి వరంలా మారింది. అన్ని మ్యాచ్లు ముగిస్తే తప్ప 2, 3, 4 స్థానాల్లో ఎవరు నిలుస్తారో అప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. ఇటువంటి నేపథ్యంలో రాజస్థాన్ ఓటమితో హైదరాబాద్ జట్టుకి ఒక మంచి జరిగిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం 16 పాయింట్లతో టాప్ 2లో ఆర్ఆర్ కొనసాగుతుంది. అయితే ఈ రోజు గుజరాత్ పై జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఒక మంచి గెలుపు నమోదు చేస్తే చాలు. వారు రాజస్థాన్ ని 3వ స్థానానికి నెట్టేసి 2వ స్థానానికి చేరుకుంటారు. ఇక చివరి మ్యాచ్ లో పంజాబ్ ని కూడా ఓడిస్తే హైదరాబాద్ టాప్ 2ని కైవసం చేసుకుంటుంది. అలాంటప్పుడు చెన్నై జట్టు ఆర్సీబీపై గెలిచినా కూడా ఎస్ఆర్హెచ్ కి ఎటువంటి నష్టం ఉండదు. అప్పుడు హైదరాబాద్ జట్టు నుండి టాప్ 2 స్థానాన్ని ఎవరూ లాక్కోలేరు. మొత్తానికి రాజస్థాన్ జట్టు ఓటమి అలా హైదరాబాద్ కి కలిసి వచ్చింది. ఇప్పుడు అన్ని జట్ల కంటే హైదరాబాద్ కే టాప్ 2కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి హైదరాబాద్ జట్టు టాప్ 2కి చేరుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.